ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి అమావాస్య రాబోతుంది. చాలామందికి అమావాస్య సమయంలో ఏ పదార్థాలు తింటే మంచిది అని అడుగుతూ ఉంటారు. మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే, చంద్రుడు వృద్ధి చెందే వేళల్లో ఆకుకూరలు, పండ్లు తినాలని చెప్పారు. అంటే నెలపొడుపు దగ్గర నుంచి ఆకుకూరలు, పండ్లు తినాలి. అలాగే అమావాస్య రోజున భూమి లోపల పుట్టే పండు తీసుకోవాలి. అంటే ముల్లంగి, క్యారెట్, బీట్రూటు, బంగాళదుంప ఇలాంటివి తినడం ద్వారా మనిషికి చక్కని ఆయువు, అంటే చాలా కాలం బతికే ఆరోగ్యాన్ని పొందుతారనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఇది మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఈ విషయం తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందుకని పూర్వం రోజుల్లో పంటలు కూడా ఇలాగే పండించేవాళ్ళు. అంటే అమావాస్యకి కావాల్సింది పండించడం, ఆ రోజుల్లో ఆ రకమైన ఫుడ్ని తీసుకోవడం చేసేవారు. ఇక్కడ అనుమానం ఏంటంటే, దీర్ఘాయుష్ కావాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఈ విధంగా ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.